గురుగారు, శ్రీరాముడిని మనం దైవాంశ సంభూతుడిగా భావిస్తాం. కానీ శ్రీరాముడు కూడా ఒక సాధారణ మనిషి వలె తన భావోద్వేగాల్ని ప్రకటించాడు కదా. ఇందులో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి? శ్రీరామాయణం వందే వాల్మీకి కోకిలం. రామచంద్రమూర్తి సంపూర్ణ పురుషుడు. మాయా మానుష దేహాయ ఆ స్వామిని ఇలా సంబోధన చేస్తుంది సంప్రదాయ కీర్తన. అలాగే కేవలం నేను మనిషిగానే పుట్టాను అంటూ శ్రీరామాయణం అంతా కూడా మానుషత్వ స్వరూపాన్నే, మానుషత్వ ధర్మాన్నే ప్రకటించిన ఆ రామచంద్రమూర్తి ఇల్లాలు తనను విడిచి వెళ్లకుండా ఇతరుల చేత అపహరింపబడడంతో విలపించాడు. చెట్టును, పుట్టను, కొండను, బండను అడిగాడు, మీరు చూశారా అంటూ సామాన్య మానవుడి వలె ఒక చెట్టును అడిగాడు. ఈ బండ ఏమైనా కూర్చున్నదా, ఇక్కడ కూర్చున్నదా ఏమి అనేటట్లుగా ప్రశ్నించాడు. పక్షులను అడిగాడు. ప్రకృతిలో మమైకమై ప్రతి జీవిని మీరేమైనా చూశారా అంటూ విలపించే దృశ్యం మనకు చాలా బాధాకరంగా అనిపిస్తుంది. శ్రీరామాయణంలో ఉండే కరుణ రసాత్మకమైన ఈ దృశ్యంలో రామచంద్రమూర్తిని తలచిన వారికి, స్మరించిన వారికి నిజంగానే ఆ దుఃఖం అనుభవైక వేద్యమవుతుంది. మాయా మానుష దేహాయ జీవోద్ధరణహేతవే అనేటటువంటి ఆపదాపహర్తార సంబంధిత శ్లోకంలో స్వామి మాయా మానుష దేహుడు. కేవలం జటాయువుకు మోక్షం అందించే సమయంలో మాత్రమే విష్ణువాంశ సంభూతుడిగా వర్ణించిన ఆ మహాకవి వాల్మీకి సీతా వియోగ బాధ అనుభవించే రామచంద్రమూర్తి వేదనను అణువణువున మనకు కళ్ళుకు కట్టే విధంగా దృశ్యం చిత్రీకరించిన నేపథ్యంలో అంతరార్థం ఏమిటి? రాముడు మానవుడిగా విలపించాడా? మనం నేర్చుకోవలసిందేమిటి? ఇల్లాలు వెళ్ళిపోతే కలిగే దుఃఖం భరించలేనటువంటిది కనుక ఇల్లాలికి దుఃఖం కలిగించకుండా, ఇల్లాలికి కోపం తెప్పించకుండా, ఇల్లాలి మనసు ఎరిగి ప్రతి పురుషుడు ప్రవర్తించాలి. ఇల్లాలు ఇంటికి దీపం. ఈ జ్ఞానం కలిగి పురుషుడు ప్రవర్తించాలి. పొరపాటుగా కూడా ఎవరైనా మగవారు ఎవరికైనా క్షమించండి అనే మాట చెప్పే అవసరం వస్తే అది ఒక ఇల్లాలికి మాత్రమే సంబంధించినది అయి ఉంటుంది. ఇతరులు ఎవరికి చెప్పినా కూడా అది లౌకికమైన విషయాలకు మాత్రమే అయి ఉంటుంది. కానీ మానసికపరమైన క్లేశం కలిగిన సందర్భాలలో నిజంగా ప్రతి మగవాడు ఎవరికైనా క్షమించండి అంటూ చెప్పాలి అంటే మట్టుకు అది ఇల్లాలికి మాత్రమే. అలాంటి పరిస్థితి రాకుండా బ్రతికే నిమిత్తమై ప్రతి మనిషి రామాయణాన్ని అధ్యయనం చేయాలి అనే ఉద్దేశ్యంతో మహాకవి వాల్మీకి ఆ రామచంద్రమూర్తి పడిన వేదనను అక్షరబద్ధం చేశాడు. నీడ తోడు అన్నప్పుడు భార్యాభర్త ఇరువురు ఒక నాణానికి ఉండేటటువంటి రెండు పార్శ్వాలు, రెండు కలిసి ఉంటేనే ఆ నాణానికి విలువ. ఒక చక్రానికి సంబంధించి, ఒక బండికి సంబంధించి రెండు ఉన్నప్పుడే, రెండు చేతులు కలిస్తేనే, రెండు పెదవులు కలిస్తేనే ఈ రకంగా అర్ధనారీశ్వర తత్వాన్ని బోధించే నిమిత్తమే రామచంద్రమూర్తి విలాపం. ఇంత విశేషంగా శ్రీరామచంద్రమూర్తి పడిన వేదనను వాల్మీకి మహర్షి సంబోధన చేసి ఆ క్రమంలో ప్రతి శబ్దంలో కూడా మనం గమనించవచ్చు. ఒక్క గరికపోచ చేత బుచ్చుకొని హీనోవా రాజ్యహీనోవా అని చెప్పే దృశ్యాన్ని జ్ఞాపకం చేసుకుంటే సీతాదేవి కూడా తన మనసులో రాముడే ఉండేటట్లుగా భావన చేసిన దృశ్యాన్ని ఎందుకు ఇంతగా వర్ణించా నాటి కాలంలో ఆ మహర్షి? నీటికి ఈ వృత్తాంతం అవసరం అని చెప్పడం కోసమే. లోకంలో విష్ణువు లక్ష్మీదేవి, శివుడు పార్వతి, బ్రహ్మ సరస్వతి, సూర్యుడు ఛాయాదేవి, చంద్రుడు రోహిణి, ఇలా 5 రకాల జంటలు మాత్రమే ఉన్నట్లుగా శాస్త్రం ప్రకటిస్తుంది. ఈ 5 రకాల జంటలలో ఏ విధమైన జంట మనమై ఉండాలి అనే నిర్ణయం చేసే నిమిత్తమే వధూవరులను ఆశీర్వదించే సమయంలో ఈ 5 జంటల పేర్లని ప్రస్తావన చేస్తుంది ఆర్ష విజ్ఞానం. లక్ష్మీనారాయణు, అలాగే పార్వతీ పరమేశ్వరు, బ్రహ్మ సరస్వతి, ఛాయా సూర్య, రోహిణీందు రక్షితాంచ వధూవరవు. రాముడు పడిన వేదన లోకంలో ఎవరూ పడకూడదు.
ఆ అవసరం రాకుండా ఉండాలి అంటే ఇల్లాలు భర్త ఒకటిగా బతకాలి అనే సందేశం ఇవ్వడం కోసమే మహర్షి వాల్మీకి ఈ కావ్యాన్ని ఇంత కరుణాత్మకంగా మనకు అందించాడు. ఇది మనం నేర్చుకోవాల్సిన అంశం.